ఉదయించే సూర్యుడిని, తిరిగే భూమిని మనం ఆపలేకపోవచ్చు. కానీ కనిపించని కాలాన్ని కట్టడి చేయడం సాధ్యమవుతుంది. అలుపెరగని కాలాన్ని ఆపడానికి వీలవుతుంది. ప్రస్తుతం మనం కాలంతో పాటుగా వెళ్తున్నాం. కాలం కంటే వేగంగా వెళ్ళడం, కాలం కంటే నిదానంగా వెళ్ళడం, కాలాన్ని ఆగిపోయేలా చేయడం సాధ్యమే అంటోంది సైన్స్. ఇలా గతంలోకి భవిష్యత్తులోకి ప్రయాణించడం, కాలాన్ని ఆపడం అనే ఈ కాన్సెప్ట్ను టైం ట్రావెల్ అంటారు. మరి పవిత్ర గ్రంథాలు అయిన భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో ఈ టైం ట్రావెల్ గురించి ఏమని ఉంది? టైం ట్రావెల్ను సైన్స్ ఎలా నిజం చేయబోతోంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. గడిచిన ప్రతి క్షణం గతం అవుతుంది. గడపాల్సిన ప్రతి క్షణం భవిష్యత్తు అవుతుంది. గతంను అయినా భవిష్యత్తును అయినా నిర్ణయించేది కాలం. ప్రస్తుతం మనకు తెలిసిన కాలం ఏంటి అంటే, సూర్యోదయం నుండి తిరిగి సూర్యోదయం ఏర్పడడం వరకు మనం ఒక రోజుగా నిర్ణయించాం. ఒక రోజుని 24 గంటలుగా, ఆ గంటలను నిమిషాలుగా, సెకండ్లుగా, మిల్లీ సెకండ్లుగా, ఇప్పుడు నానో సెకండ్లుగా కూడా విడదీశాం. మరి ఈ కాలంకు సంబంధించిన టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ పవిత్ర గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పిన కాలం కేవలం ఒక్క క్షణం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు కాలాన్ని ఆపేసి ఆ ఒక్క క్షణంలోనే అర్జునుడికి సుదీర్ఘమైన భగవద్గీతను ఉపదేశం చేస్తాడు. భగవద్గీతను చెప్పాక ఆపేసిన కాలాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. అప్పుడు యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ సైన్స్లోని టైం ఫ్రీజ్ అనే కాన్సెప్ట్ ఉంది. నారద మహర్షి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన 3 లోకాలకు తిరుగుతూ ఉంటాడు. కాలంతో సంబంధం లేకుండా గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళి వస్తుంటాడు. పురాణాల్లో ఇది టైం ట్రావెల్కి ఒక ఉదాహరణ. ఇంతేకాదు, కాకుడ్మి అనే రాజు పని మీద భూలోకం నుండి బ్రహ్మలోకం వెళ్తాడు. ఆ బ్రహ్మలోకం నుండి పని ముగించుకొని తిరిగి భూలోకం వచ్చేసరికి కొన్ని యుగాలు గడిచిపోయి ఉంటాయి. ఇది కూడా టైం ట్రావెల్కు సంబంధించిన కాన్సెప్టే. మరి బైబిల్లో టైం ట్రావెల్కి సంబంధించిన వివరణలు గనక చూస్తే, యోహాన్ భవిష్యత్తును ప్రత్యక్షంగా చూసి భవిష్యత్తులోని యుద్ధాలు, పాపాలు, నూతన భూమి వంటి సంఘటనలను వివరించారు అని చెప్పడం జరిగింది. ఇది భవిష్యత్తులోకి వెళ్ళడం అనే దానిని వివరిస్తుంది. యోషువ ప్రార్థించగా దేవుడు సూర్యుడిని, చంద్రుడిని నిలిపాడు. ఇక్కడ టైంని మానవుల కోసం దేవుడు ఆలస్యం చేశాడు అని ఉంది. ఇది టైం ఫ్రీజ్కి ఉదాహరణగా చెప్పబడింది. వీరే కాదు, డానియేల్, శామ్యూయల్ కూడా భవిష్యత్తును దర్శించినట్టు ఇక్కడ వివరించబడింది. ఇక ఖురాన్లో టైం ట్రావెల్కి సంబంధించిన వివరణలు చూస్తే, మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రిలోనే మక్కా నుండి జెరూసలేం వరకు, అక్కడి నుండి స్వర్గం వరకు ప్రయాణించి తిరిగి వచ్చారు అని ఉంది. ఇది స్పేస్ టైం బౌండరీని దాటి చేసిన ప్రయాణం లాంటిది. దీనిని టైం ట్రావెల్తో పోల్చవచ్చు. ఇంతేకాదు, అల్ కెహఫ్ అనే సూరాలో గుహలో పడుకొని ఉన్న యువకులు 309 సంవత్సరాల నిద్రలో ఉంటారు. తర్వాత మేలుకున్నారు. కానీ వారికి కేవలం ఒక రోజు గడిచింది అనిపించింది. ఇక్కడ టైం ఫ్రీజ్ అనే కాన్సెప్ట్ వివరించబడింది. అంతేకాదు, సులేమాన్, ఉజైర్ అనే ప్రవక్తలు టైంని కంట్రోల్ చేశారు అని చెప్పబడింది. ఇలా ఈ పవిత్ర గ్రంథాలు, పురాణాలు టైం ట్రావెల్కి సంబంధించి చాలా సంఘటనలను వివరించాయి. మరి సైన్స్ ఈ టైం ట్రావెల్ను ఎలా నిజం చేయగలదు? నిజంగా టైం ట్రావెల్ సాధ్యమా అంటే అవును అంటుంది సైన్స్. దీనిని వివరించిన సిద్ధాంతం ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇందులో 2 రకాల వివరణలు ఉన్నాయి. 1, గ్రావిటీకి టైంకి మధ్య సంబంధం. 2, ప్రయాణించే స్పీడ్కు టైంకు మధ్య సంబంధం. ఇప్పుడు గ్రావిటీకి టైంకి మధ్య ఉండే సంబంధం చెప్తాను. విశ్వంలోని ప్రతి వస్తువుకు ఆకర్షణ ఉంటుంది. అలాగే భూమికి కూడా ఆకర్షణ ఉంటుంది. దీనిని గ్రావిటీ అంటారు. గుండ్రంగా ఉండే భూమి నుండి సముద్రం నీరు ఒలికిపోకుండా ఉండడానికి కారణం, మనం భూమి మీద నడవగలగడానికి కారణం, పైకి విసిరిన వస్తువు కింద పడడానికి కారణం ఈ భూమికి ఉండే ఆకర్షణ శక్తే. ఈ భూమికి ఉండే ఆకర్షణ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ పోతుంది. ఈ ఆకర్షణ తగ్గే కొద్దీ కాలం వేగం పెరుగుతుంది. సింపుల్గా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 3 వ్యక్తులకు మిల్లీ సెకండ్స్ను కూడా చూపించే ఒకే రకమైన వాచ్లను అన్నింటిలో ఒకే టైం సెట్ చేసి ఇచ్చాం. అందులో ఒకరిని భూమిపైన ఉంచాం. 2వ వ్యక్తిని భూమిపై ఎత్తైన ప్రదేశమైన ఎవరెస్ట్ శిఖరంపై ఉంచాం. 3వ వ్యక్తిని అంతరిక్షంలోని శాటిలైట్లో ఉంచాం అనుకుందాం. కొంతకాలం గడిచిన తర్వాత వారి వాచ్లలో టైంని గమనిస్తే భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ గ్రావిటీ తగ్గుతూ పోతుంది. కాబట్టి
భూమిపైన ఉండే వారి కంటే ఎవరెస్ట్ శిఖరం పైన ఉండే వారి వాచ్లో టైం కొన్ని మిల్లీ సెకండ్స్ ఎక్కువ చూపిస్తుంది. అంతరిక్షంలోని శాటిలైట్లో ఉన్న వారి వాచ్లోని టైం భూమి మీద ఉన్న ఇద్దరి కంటే కొన్ని మిల్లీ సెకండ్స్ ఎక్కువ చూపిస్తుంది. భూమిపైన ఉండే వారిలో కంటే అంతరిక్షంలో ఉండే వారి టైం వేగం పెరిగింది. టైం వేగం పెరిగింది అంటే కాలంలో ముందుకు వెళ్ళారు అని అర్థం. అంటే కింద ఉన్న వారి కంటే పైన ఉన్నవారు భవిష్యత్తులో ఉన్నారు అని అర్థం. ఇదే కాన్సెప్ట్. ఇక్కడ భూమి గ్రావిటీ తగ్గే కొద్దీ కాలం వేగం పెరిగింది. కాబట్టి శాటిలైట్లలో ఉండే టైంని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అడ్జస్ట్ చేయకపోతే అంతరిక్షంలోని శాటిలైట్లో ఉండే టైంకి భూమి మీద ఉన్న టైంకి తేడాలు వస్తాయి. దీనివల్ల శాటిలైట్ ద్వారా వాడే జీపీఎస్, గూగుల్ మ్యాప్స్, మొబైల్ సిగ్నల్స్, టీవీ సిగ్నల్స్, బ్యాంకింగ్ నెట్వర్క్ లాంటి వాటిలో చాలా సమస్యలు వస్తాయి. అందువల్ల శాటిలైట్లోని టైంని భూమి మీద ఉండే టైం ప్రకారం మారుస్తూ ఉంటారు. మరి భూమికి ఉండే ఈ గ్రావిటీ భూమి మీద అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. ధృవాల వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద గ్రావిటీ తక్కువగా ఉంటుంది. ఈ గ్రావిటీ ఎక్కువగా ఉండే ధృవాల వద్ద కాలం వేగం తక్కువగా ఉంటుంది. గ్రావిటీ తక్కువగా ఉండే భూమధ్య రేఖ వద్ద కాలం వేగం కొంచెం ఎక్కువగా ఉంటుంది. భూమి ఆకర్షణ పెంచుతూ పోతే కాలం వేగం తగ్గుతూ పోయి ఒకానొక స్టేజ్లో కాలం ఆగిపోతుంది. మరి భూమికి ఉండే ఆకర్షణ ఎంత పెంచితే కాలం ఆగిపోతుంది? దీనిని ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం భూమికి ఉండే గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీనిని 506 × 10⁻14 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి గనక పెంచితే కాలం ఆగిపోతుంది. దీనిని టైం ఫ్రీజ్ అంటారు. ఇలా గ్రావిటీని మార్చితే టైం వేగంలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి గ్రావిటీని తగ్గించడం, పెంచడం అన్నది సైన్స్ పరంగా ఎలాగో చెప్తాను. అంతరిక్ష యాత్రికులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆర్టిఫిషియల్గా గ్రావిటీని తగ్గించి లేదా గ్రావిటీని జీరో చేసి అంతరిక్షంలో ఉండే పరిస్థితులను భూమిపైనే సృష్టిస్తున్నారు. ఇలా అంతరిక్ష యాత్రికులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది. అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలు చేయడానికి దీనిని నిర్మించారు. మరి అక్కడ భూమి ఆకర్షణ ఉండదు. కాబట్టి అక్కడ కృత్రిమంగా గ్రావిటీని సృష్టించి సాధారణంగా నేలపై నడుస్తున్న అనుభూతిని అంతరిక్ష యాత్రికులకు కలిగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందితే రాబోయే కాలంలో గ్రావిటీని పెంచడం లేదా తగ్గించడం ద్వారా మనం కాలంలో వెనక్కి వెళ్ళడం, భవిష్యత్తులోకి వెళ్ళడం, కాలాన్ని ఆపడం సాధ్యమవుతుంది. గతంలో సాధ్యం కావు అనుకున్న ఎన్నో విషయాలు ఇప్పుడు సాధ్యం చేసింది ఈ సైన్స్. ఇంతవరకు నేను చెప్పింది గురుత్వాకర్షణకు కాలంకున్న సంబంధం మాత్రమే. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో రెండవది అయిన ప్రయాణించే వేగంకు కాలంకు మధ్య ఉన్న సంబంధం ద్వారా కూడా కాలం యొక్క వేగంని మార్చవచ్చు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పిల్లలకు, తర్వాతి తరాలకు ఇలాంటి కాన్సెప్ట్లను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మన తర్వాతి తరాలు ఇలాంటి టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసి గతానికి భవిష్యత్తుకు కాలంతో వారధిని సృష్టిస్తారని ఆశిద్దాం. నా వీడియోలలో కంటెంట్ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ను నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్లోకి వెల్కమ్.